చాలా మందికి అపార్ట్ ఫ్రమ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్, ఎస్పెషలీ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ ఆర్ 40+ కానీ 50+ తర్వాత ఎక్కువ మంది చూస్తూ ఉంటాం. ఇది ఎవరితోటి చెప్పుకోలేరు, కపుల్ ఇద్దరు డిస్కస్ చేసుకోలేరు, ఆల్రెడీ పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది అది ఉంటుంది, ఆల్రెడీ కోరిక అది తగ్గిపోతూ ఉంటుంది, ఆటోమేటిక్గా వీళ్ళకి డిస్సాటిస్ఫాక్షన్, ఫ్రస్ట్రేషను పెరిగిపోతూ ఉంటుంది. సో ఓల్డర్ ఏజ్ గ్రూప్లో ఈ ప్రాబ్లమ్స్ని ఎందుకు వస్తాయి, ఎలా అధిగమించాలి అన్నది మనం గమనిస్తే, యూజువల్గా ఓల్డర్ ఏజ్ గ్రూప్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ ఎందుకు గమనిస్తూ ఉంటాము అంటే అధిక ఒత్తిడి ఒకటి, 2 కొంతమంది ఆక్యుపేషన్ అంటే వేర్ దే ఆర్ ఎక్స్పోజ్ టు మచ్ ఆఫ్ కెమికల్స్ కానీ పెస్టిసైడ్ షాప్స్లో ఎక్కువ ఉండటం కానీ ఎక్కువ హీట్ ఉన్న ప్రదేశంలో వాళ్ళు వర్క్ చేస్తున్న అప్పుడు కానీ ఫాల్టీ లైఫ్ స్టైల్ అంటే అధిక బరువు, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, రోజంతా కూడా మాన్యువల్ వర్క్ లేకుండా ఓన్లీ సెడెంటరీ వర్క్ తోటి ఉండటం, మాన్యువల్ వర్క్ ఆర్ సెడెంటరీ వర్క్ తోటి ఉండటం, స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్ తీసుకోవటం వల్ల మేజర్గా ఈ ఏజ్ గ్రూప్లో మళ్ళీ ఎందుకు ఈ సమస్య ఇది కనబడుతూ ఉంటుంది అని అంటే డయాబెటీస్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉన్నప్పుడు నరాలలో బ్లాక్స్ అయ్యి ఉండటం వల్ల అంగానికి కరెక్ట్గా బ్లడ్ ఫ్లో అది లేకపోవటం వల్ల ఎరెక్షన్ అచీవ్ చేయలేరు. ఆటోమేటిక్గా కూడా కంపల్సరీగా కూడా డిస్సాటిస్ఫాక్షను, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగిపోతూ ఉంటుంది. వీళ్ళకి యూజువల్గా అలోపతి దగ్గరికి వెళ్ళి వేసుకున్నా కూడా చాలామందికి వైగ్రా అది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి, తెలియకుండానే వాళ్ళు తీసుకుంటున్న ట్యాబ్లెట్స్లో ఆల్రెడీ సైడ్ ఎఫెక్ట్స్ అయ్యి ఉంటూ ఉంటాయి. విషియస్ నెగటివ్ సైకిల్ ఎలాగుంటుంది అని అంటే, నేను పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను, నేను సాటిస్ఫై చేయలేకపోతున్నాను నా పార్ట్నర్ని అన్నప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అది స్టార్ట్ అయ్యి కోపం, విసుగు పెరిగిపోవటంతో ఫ్రస్ట్రేషన్ అది పెరగటం వల్ల డిప్రెషన్లోకి అది వెళ్ళినప్పుడు మానసిక మందులు అవి వాడటం మొదలు పెడతారు. ఎప్పుడైతే మానసిక మందులు కూడా వాడతారో నరాలు ఇంకా వీక్ అవుతాయి, ఉన్న ప్రాబ్లం ఇంకా అగ్రవేట్ అవుతుంది. సో పెద్ద వయసు వాళ్ళకి కూడా డాక్టర్ కేర్ హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, వయాగ్రా లాంటి సైడ్ ఎఫెక్ట్స్ టాబ్లెట్స్ అయ్యి లేకుండా, సర్జరీ ఆప్షన్స్ కాకుండా, పంపింగ్ ఆప్షన్స్ కాకుండా, హార్మోనల్ ఇంజెక్షన్స్ అవసరం లేకుండా మీరు సంతృప్తిగా పార్టిసిపేట్ చేసి ఏ ఒక్క సైడ్ ఎఫెక్ట్స్ లేని జీవితం కోసం వెంటనే డాక్టర్ కేర్ హోమియోపతి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని పర్సనలైజ్డ్ ఇండివిజువల్ ట్రీట్మెంట్ మీరు తీసుకున్నప్పుడు మీకున్న సమస్య తగ్గటంతో పాటు మంచి ఫలితాలు అయ్యి లభిస్తాయి. నమస్తే.